హే హాయ్ అందరికి. సో యాక్చువల్గా మీరు ఆల్రెడీ తమిళలో చూసుంటారు, వీడియోస్ డిలీట్ అయినాయి అనమాట కొంచెం టెక్నికల్ ఇష్యూ ద్వారా. లిటరల్గా చెప్పాలంటే నాకు హాయ్ నేను మీ బాలు స్టోరీస్ అని నేను కాన్ఫిడెంట్ కూడా నేను చెప్పలేకపోతున్నా. సో లైక్ నా లాస్ట్ 2 months వీడియోస్ అనమాట, దాంట్లో ఓన్లీ 1 or 2 వీడియోస్ మాత్రమే ఇప్పుడు ఉన్నాయి. అండ్ ఒకసారి మీ ఛానల్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ద్వారా వల్ల నేను కొన్ని వీడియోస్ డిలీట్ చేయాల్సి వచ్చింది. అండ్ లాస్ట్ 12 days నుంచి మన 100 days 100 vlogs వీడియోస్ కూడా అన్నీ డిలీట్ అయిపోయినాయి. సో నాకైతే చాలా అంటే చాలా సాడ్గా ఉందన్నమాట. లైక్ అది నేను మీకు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే లైక్ లాస్ట్ 2 months నుంచి నేను రోజు లైక్ ఎవ్రీడే నేను కంటెంట్ రాసుకోవడం అండ్ ఎక్స్ప్లెయిన్ చేయడం, లైక్ రేపు ఎక్కడికి వెళ్ళాలి అండ్ ఏం వీడియోస్ చేయాలని కన్సిస్టెంట్గా నేను లైక్ యూట్యూబ్ వీడియోస్ పైన ఇచ్చినా కూడా. సో ఫైనల్ అయితే నాకు ఈ సిచ్యువేషన్ అయితే వచ్చిందనమాట. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ కదా. సో బట్ నాకు నచ్చిన ఒకటే థింగ్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ అనేది మోర్ దాన్ 1.5 lakh పీపుల్కి రీచ్ అయిందనమాట. నాకు అది ఒక్కటే పాజిటివ్ థింగ్. ఎందుకంటే లైక్ నా వచ్చే వీడియోస్ కూడా చాలామంది సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నా. నాకు ఆ ఒక్క థింగ్ చాలు, లైక్ నేను వీడియోస్ కంటిన్యూ చేయడానికి. సో ఇప్పటివరకు అయితే ఏదైతే జరిగిందో అవన్నీ నేను ఎక్స్పీరియన్స్ కిందనే తీసుకుంటున్నా. బట్ ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ అన్నిటికీ లైక్ ఈ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి కొంచెం బెటర్ కంటెంట్ అండ్ బెటర్ ఎడిటింగ్ అండ్ బెటర్ లైక్ అవుట్పుట్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో మీ నుంచి కావాల్సింది జస్ట్ నాకు సపోర్ట్ అనమాట. అండ్ లైక్ అప్కమింగ్ వీడియోస్ మీకు ఎంటర్టైనింగ్గా అండ్ లైక్ కొంచెం యూస్ఫుల్గా ఉండేటట్టు తీస్తాను. సో అది సో ఫైనల్గా ఏంటంటే లైక్ మన ఈ 100 days 100 vlogs మొత్తం నేను ఆపను. రేపటి నుంచి మళ్ళీ నేను day 1 స్టార్ట్ చేస్తాను. అండ్ day 100 వరకు కంటిన్యూగా మీకు కన్సిస్టెంట్గా మీకు వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో అది నేను చెప్పడానికి ఇప్పుడైతే నేను బ్లాగ్ తీస్తున్నా. సో అంటే లైక్ మీకు కూడా తెలియాలి కదా, అంటే వీడియోస్ ఎందుకు డిలీట్ అయ్యాయి, మళ్ళీ ఎందుకు ఫస్ట్ నుంచి చేస్తున్నారని చెప్పేసి. సో అది అనమాట, మనకి టెక్నికల్ ఇష్యూ ద్వారా మనం డిలీట్ చేయాల్సి వచ్చింది. సో అండ్ కొన్నిటికి కాపీరైట్స్ కూడా పడ్డాయి అనమాట. అండ్ నా ఫ్యూచర్లో మళ్ళీ అది వేరే వీడియోస్కి ఎఫెక్ట్ అయితే అని చెప్పి నేను కూడా కొంచెం డిలీట్ చేయాల్సి వచ్చింది. సో అది అండ్ తర్వాత వీడియోస్కి మీరు సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నా. సో అంటిల్ దాన్ బాయ్ బాయ్. అండ్ రేపటి నుండి వీడియోస్లో కలుద్దాం.